మల్లారెడ్డి కాలేజ్లో ఈవెంట్స్లో విద్యార్థుల ముద్దులాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డబ్బులు దండుకోవడానికి అర్ధరాత్రి వరకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యా సంస్థల ఆవరణలో విద్యార్థుల విచ్చలవిడితనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి రోజుకొక వివాదం బయటకు వస్తుందని చెప్పచ్చు. అయితే గతంలోని ఏదైతే ఇటు ఫుడ్కు సంబంధించి క్యాంటీన్ లోని బొజ్జింగ్ రోజులను బయటకు వస్తుందో ఆ తర్వాత అనేక సందర్భాల్లో మల్లారెడ్డి కాలేజీ వివాదాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే మరొక రాసలీల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే శివరాత్రి సందర్భంగా మల్లారెడ్డి కాలేజీలోని ఒక జాగరణ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. అయితే రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 3 గంటల వరకు ఈ జాగరణ ఈవెంట్ అయితే నిర్వహించారు. అయితే ఒక్కొక్క విద్యార్థి నుండి సుమారు 3,000 రూపాయల వరకు కూడా ముక్కుపిట్టి వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కి హాజరైన విద్యార్థినిలు ఒకవైపు జాగరణ జరుగుతుంటే మరోవైపు విద్యార్థులు సరసాలు చేసుకుంటూ కూడా ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే విద్యార్థుల సరసాలు అవుతుంటే అది వేరే పట్టినట్లు కూడా ఎందుకంటే మల్లారెడ్డి కూడా అది గురించి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నేతలు కూడా సర్వత్రం కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే డబ్బులు దండుకోవడానికి అర్ధరాత్రి వరకు కూడా ఇలాంటి ఈవెంట్లు పెడుతూ ఒక గలీజ్ పనులు అట్లాగా మల్లారెడ్డి కాలేజ్ మారినట్లయితే చెప్తున్నారు. అయితే భవిష్యత్తు ఉన్నంతగా ఉండాలన్న ఉన్నత చదువులపై తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి పెద్ద కాలేజీల్లోనే అలాగే గొప్ప కాలేజీలని మల్లారెడ్డి కాలేజీలో చేర్పిస్తే ఇక్కడ విద్య ఏదైతే పక్కదారి పట్టిస్తున్నట్టు కూడా అతని తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పిల్లలు చెడిపోవడానికి యాజమాన్యం చేపడుతున్న ఈవెంట్ల కారణం అని తెలుస్తుంది. అయితే ఈవెంట్ లో కొన్ని సంఘటనలు గతంలో వెలుగు చూసినప్పటికీ కూడా అయితే పండగ పూట సెలవు రోజు రాత్రి ఈవెంట్ నిర్వహించడం కూడా సర్వత్రం విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే విద్యార్థులు వచ్చినా రాకుండా ముక్కుపిండి డబ్బులు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే నిఘా లేకపోవడంతో నిర్లక్ష్యం ఉండడంతో కూడా ముఖ్యంగా అక్కడ ఈ ప్రముఖ కాలేజీ నిర్వహించిన ఈ పండుగ జాగారంలోని విద్యార్థులు ఏదైతే రాత్రిలకు పూనుకున్నారో అయితే కాలేజీ ప్రాంగణంలోనే తరచూ వెలుగు చూసిన ఇలాంటి రాత్రిల వీడియోలు అశ్లీల చర్యలపై తీవ్ర ఆందోళన ఎక్కువ అవుతుంది. ఇటువంటి సంఘటనలు ఏదైతే పునరావృతం కాకుండా మల్లారెడ్డి కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కూడా విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.